హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కోఫ్తా కర్రీ. అది కూడా మిల్ మేకర్తోని చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు ప్లేన్ బగారా రైస్ అయినా, బిర్యానీ అయినా, చపాతీ, ఇంకొచ్చేసి పూరి, వేడి వేడి అన్నంలో ఎందులో కలుపుకొని తిన్నా కానీ అద్భుతంగా ఉంటుందండి. అంత రుచిగా ఉంటుంది. నాన్ వెజ్ కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది మనకి కోఫ్తా కర్రీ అనేది. మరి ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. దానికోసం అయితే ఇక్కడ ఫస్ట్ మిల్ మేకర్ని అయితే ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు వరకు మిల్ మేకర్ని తీసుకున్నానండి. ఇలా తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోకి వేడి వేడి నీళ్ళనైతే వేసుకోవాలి. వాటర్ మట్టుకు బాగా వేడిగా ఉండాలి. మనకి మిల్ మేకర్ మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలండి. చక్క సాఫ్ట్గా నానతాయి మిల్ మేకర్ అనేటివి మనకి. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపలైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేయించుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. మనం బిర్యానీలకి అయితే ఎలా వేయించుకుంటామండి బ్రౌన్ ఆనియన్స్, అవైతే కొంచెం ఎక్కువగా వేసుకోండి. మనకి దీంతోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కూర. వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేసేసుకున్నాక దీంట్లోకి ఒక కప్పు వరకు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి. మనము బ్రౌన్ ఆనియన్స్ అలాగే పెరుగు వేసుకున్నాం కదా, ఇదంతా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా పక్కన పెట్టేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్ అనేటివి, ఇదంతా ఒక్కసారి కలుపుకొని వాటర్ని మొత్తం వడగట్టేసుకోవాలి. వాటర్ని మొత్తం గట్టిగా పిండేసుకోవాలండి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఒక జల్లెల గిన్నెలోకి వేసుకొని స్పూన్తో వాటర్ని మొత్తం గట్టిగా పిండేసుకొని మనం పిండేసుకున్న ఈ మిల్ మేకర్ని మొత్తం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోండి. ఇందులోకి చిన్నవి ఒక 3 వరకు అల్లం ముక్కలు, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 నుంచి 6 వరకు వేసేసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని 3 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. మిల్ మేకర్లో మటుకు వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకున్నాక లైట్గా సాల్ట్ వేసేసుకొని ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. నిజంగా మనకి చపాతీలో నంచుకొని తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుందండి. బిర్యానీ అయినా లేకపోతే మనం వెజిటేబుల్ రైస్లోకైనా లేదంటే ప్లెయిన్ బగారా రైస్ చేసుకుంటాను చూడండి, అందులోకైనా భలే రుచిగా ఉంటుంది మనకి ఇది థిక్ గ్రేవీతో కర్రీ మట్టుకు. ఇలా ఇదంతా ఒక ప్లేట్లోకి వేసేసుకొని మీకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే బాల్స్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేనైతే కొంచెం పెద్ద సైజులుగానే బాల్ లాగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమంతో మొత్తం ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాక స్టవ్ పైన డీప్ ఫ్రైకి ప్యాన్లో ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని 1 బై 1 ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేస్తే చక్కగా వాటంతలు అవే పైకి తేలుతాయండి. చక్కగా ఇలా వచ్చాక వీటిని ఒక్కసారి ఇలా కదుపుకొని గరిటెతోని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. అటు ఇటు కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే చక్కగా మంచి కలర్ అనేటివి వచ్చేసినాయి మనం వేసుకున్న మిల్ మేకర్ బాల్స్ అనేటివి. ఇంక ఇక్కడ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనం మిగతా ఉన్నాయి కూడా చేసి పెట్టుకున్నాం కదండి బాల్స్, వాటిని కూడా అన్నీ ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం ముందు వేసుకున్న వాయి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక మీకైతే చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ నేను అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక బగారాకు, దాల్చిన చెక్క, అలాగే ఒక 2 యాలకులు, ఒక 4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ మసాలా అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇదంతా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి ఒక 3 టమాటాలని ముందే మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని అయితే వేసేసుకొని ఆయిల్లో తాలింపులో చక్కగా ఇదంతా కలుపుకొని ఆయిల్లో ఒక 3 నుంచి 4 నిమిషాలైనా ఈ టమాటా ప్యూరీ అంతా బాగా మగ్గించుకోవాలి. ఇక్కడైతే మనం వేసుకున్న ఈ టమాటా ప్యూరీ అనేది చక్కగా ఆయిల్లో బాగా మగ్గింది. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోవాలి. ఇదంతా ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మళ్ళీ ఇదంతా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్స్ అలాగే పెరుగు వేసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేసుకోవాలి తాలింపులోనే. ఇదంతా ఇలా వేసుకొని ఇందులోకి వచ్చేసి ఇంక ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి.
మనం ఉల్లిపాయలు వేయించుకొని చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ ఆయిల్లో వేయంగానే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది. పసుపు వేసుకున్నాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, మనం ఆల్రెడీ మిల్ మేకర్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు లైట్గా వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు, మసాలా అంతా చక్కగా ఉల్లిపాయ పేస్ట్‌కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలైనా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇక్కడ ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఆయిల్‌లో మనం వేసుకున్నవన్నీ మగ్గిపోయినాయి. చూసారు కదా, ఆయిల్ కూడా మనకి సపరేట్ అయింది. ఇలా వచ్చేదాకా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకొని ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంక ఈ టైంలో వేసుకోవచ్చు. ఇక్కడ ఇదంతా కలుపుకున్నాక దీంట్లోకి ఒక పచ్చిమిర్చిని 3 ముక్కలుగా కట్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకొని వేసేసుకోండి. ఇంక ఇదంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఉడుకు రానిద్దాము. కొంచెం మరగాలండి, మన గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా రావాలి. అలా వచ్చేదాకా మరిగించేసుకుందాము. చక్కగా మనకి ఒక 2-3 నిమిషాల్లోనే థిక్ గ్రేవీ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. గ్రేవీ కూడా కొంచెం చిక్కబడింది కదా. ఇంక ఇప్పుడు ఇదంతా కలుపుకొని దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మిల్ మేకర్ బాల్స్ని, అవన్నీ 1 బై 1 మనం వేయించుకున్నవన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 3 నుంచి 4 నిమిషాలైనా కుక్ చేసుకుంటే మనం వేసుకున్న మిల్ మేకర్ బాల్స్ అనేటివి జ్యూసీగా ఉప్పు, కారం అన్నీ పీల్చుకొని చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటాయండి. చికెన్ కర్రీ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి కోఫ్తా కర్రీ. అది కూడా మిల్ మేకర్తో చేసుకుంటున్నాం కదా, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక 4 నిమిషాల తర్వాత అయితే చక్కగా మనకి రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇంకా లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా మిల్ మేకర్తో కోఫ్తా కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి.